ఉచితంగా ఇవ్వాలని మేము తెలంగాణ రక్షణ సేన నుంచి ఒక సంకల్పం తీసుకుంటున్నాం. ప్రభుత్వంలో ఆల్రెడీ ఉచిత విద్య ఉంది, కరెక్టే. కానీ ఇవాళ మెజారిటీ పిల్లలు 75% వరకు కూడా పిల్లలు ప్రైవేట్లో చదువుతూ ఉన్నారు. మేము తెలంగాణ రక్షణ సేన నుంచి అనేక మంది నిపుణులతో సంప్రదించిన తర్వాత ప్రైవేట్ స్కూళ్ళలో చదివేటటువంటి వాళ్ళకు, ప్రైవేట్ కాలేజ్లో చదివేటటువంటి వాళ్ళకు, ప్రొఫెషనల్ కోర్సెస్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా విద్యను ఉచితంగా ఇవ్వాలనేటటువంటి ఒక సంకల్పంతోనే మేము ముందుకు రావడం జరుగుతుంది. ఇవాళ నేను ఇది మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఒక పిల్లగాడు 3వ తరగతిలో ఉంటే మేము అధికారంలోకి వచ్చేటప్పటికి ఆ పిల్లగాడు 5వ తరగతికో 6వ తరగతికో వస్తాడు. ఎన్నికలు 6 నెలలు అటు ఇటు అయితే అంటున్నారు కాబట్టి. అంటే మీ పిల్లగాడు 5వ తరగతి నుంచి డిగ్రీ దాకా చదువుకున్నా, ఇంజనీరింగ్ చేసినా, ఏం చేసినా ప్రభుత్వమే ఆ ఖర్చు భరించి ఉచితంగా విద్యను ఇవ్వాలనేటటువంటి మా సంకల్పం. దానికి సంబంధించి లెక్కలేసినాం. ఎన్ని పాఠశాలలు ఉన్నాయి, ఏ గ్రేడ్లో ఎన్ని పాఠశాలలు ఉన్నాయి, ఏ ఏ తరగతుల్లో ఎవరెవరు చదువుతూ ఉన్నారు, ఇటువంటి లెక్కలు అనేకం వేసిన తర్వాతనే చాలా స్పష్టంగా, చాలా నిర్దిష్టమైనటువంటి ప్రణాళికలు సిద్ధం చేసుకున్ననే నేను ఈ అనౌన్స్మెంట్ చేస్తూ ఉన్నా. మీరందరూ గత 20 సంవత్సరాల నుంచి నన్ను చూసిండ్రు. 27 ఏళ్ల వయసులో నేను ఉద్యమానికి వస్తే ఇప్పుడు నాకు 47 దాటి 48కి వచ్చిన. ఈ 20 ఏళ్లలో చెప్పిన మాట మీద నేను నిలబడి ఉన్న తప్పితే ఎప్పుడు వెనక్కి పోలే. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా చెప్పిన మాట మీద, పట్టిన తువ్వ మీద విడవకుండా నేను నిలబడి ఉన్నటువంటి వ్యక్తిని. కాబట్టి నేను ముఖ్యంగా మా అక్క చెల్లెలకు, తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అక్క చెల్లెలకు మాటిస్తున్నా, ఉచిత విద్య ప్రైవేట్ స్కూల్లో చదువుకున్నా సరే, మీ పిల్లగాడు డాక్టర్ చదువుకున్నా సరే, ఇంజనీర్ చదువుకున్నా సరే, రాకెట్ సైంటిస్ట్ అయినా సరే, వారిని చదివించే బాధ్యత తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటుంది. తెలంగాణ రక్షణ సేన అది సాధించి తీరుతుంది. మీ జేబులకెళ్ళి ఒక్క రూపాయి ఖర్చు లేకుండా చేసి నేను చూపిస్తాను. రెండవది వైద్యం.